ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము 36వ శ్లోకం వరకు నేర్చుకున్నాం నిన్న. ఈరోజు 37వ శ్లోకాన్ని, దాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అంటే ఇందులో అర్జునుడు తన భావాలను ఒకదానికి సమాధానంగా ఇంకొక శ్లోకాన్ని చెప్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఈ 36వ శ్లోకం ద్వారా ఏం చెప్పాడు? వాళ్ళు పాపాత్ములే అయినప్పటికీ వాళ్ళను చంపడము, నేను పుణ్యాత్ముని కదా, మరి నేను వాళ్ళను చంపడం అనేది పాపం కాబట్టి నేను చంపలేను అని చెప్పాడు కదా. మరి దానికి మళ్ళీ ఇంకొక శ్లోకాన్ని చెప్తూ ఉన్నారు. ఏమనంటే, తస్మాన్నార్హ వయం హంతుం ధార్తరాష్ట్ర స్వబాంధవన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఇందులో ఏం చెప్తున్నారంటే, ఓ మాధవా, మేము ఎందుకు చంపలేము అంటే, మేము పుణ్యాత్ములు ఎక్కడైనా ఎవరినైనా హింసిస్తారా? హింసించరు. ధృతరాష్ట్రుని సంతానాన్ని చంపడానికి మేము అర్హులం కాదు. పాపాత్ములైతేనే పాపాత్ముల జోలికి పోతారు. వాళ్ళు పాపాత్ములు కాబట్టి మేము పుణ్యాత్ములము. వాళ్ళను చంపుకొని మేము ఏ విధంగా సుఖవంతంగా ఉంటాం? మేము కూడా అప్పుడు పాపాత్ములం అయిపోతాం కదా అంటూ ఇంకా ఏం చెప్తున్నారంటే, కృష్ణ, ఓ మాధవ, బంధువులైన ధృతరాష్ట్రుని బిడ్డని చంపడం మా వల్ల కాదు. తన వాళ్ళని చంపుకుని ఎవరైనా ఎలా సుఖపడతారు? ఇప్పుడు వాళ్ళందరూ మా వాళ్ళే, వాళ్ళు పాపాత్ములే అయినప్పటికీ మేము వాళ్ళని చంపలేము. ఎందుకు అంటే, మేము పుణ్యాత్ములం కాబట్టి వాళ్ళను చంపి పాపాన్ని ముడగట్టుకోలేము. అందుకని మేము చంపడం అన్నది మా వల్ల కాదు. మరి ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నాడు అర్జునుడు, కరెక్టే. కానీ వాళ్ళు అనుకుంటారా? మరి వాళ్ళు అనుకోరు. ఇక్కడ మరి అర్జునుడు ధర్మంతో రణరంగంలోకి ధర్మాన్ని జయించాలి, ధర్మ స్థాపన చేయాలని రణరంగంకి వచ్చిండు, యుద్ధభూమికి వచ్చి అందరినీ కలియజూస్తా, ఎవరెవరు వీళ్ళకి దుర్మార్గులు కదా, వీళ్ళు దురాత్ములు, వీళ్ళకు సాయం చేసేవాళ్ళు ఎవరు ఉంటారబ్బా అనుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత వచ్చినవాడు సరే వచ్చి అందరినీ చూసి ఓ లుక్ వేసుకొని చక్కగా యుద్ధం మొదలు పెడదాం అనొచ్చు కదా. వాళ్ళందరూ మా వాళ్ళే ఉన్నారు, మా చుట్టాలే ఉన్నారు, మా బంధువులే ఉన్నారు, వాళ్ళందరినీ ఎట్లా చంపాలి కృష్ణ? నేను వాళ్ళందరినీ చంపితే నాకేమొస్తుంది అని మొదలుపెట్టిండు. ఇంకా నేను చంపను, అసలు నన్ను చంపుతా అని వాళ్ళు వచ్చినా కూడా నేను యుద్ధం చేయను. ఒకవేళ నేను యుద్ధం చేయకున్నా వాళ్ళు యుద్ధం చేస్తా అంటే కూడా నేను చెయ్యను. మరి ఎందుకు చేయవయ్యా, నీకేంటి అంటేనేమో వాళ్ళు పాపాత్ములే, కానీ ఆ పాపాత్ములను చంపడానికి మాకు అర్హత లేదు. ఎందుకు అంటే, మేము పుణ్యాత్ములం కదా, మేము మంచి వాళ్ళం అయితే మేము వాళ్ళని చంపొద్దు. మేము వాళ్ళని చంపినాం అనుకో, మేము కూడా పాపం ముట్టగట్టుకుంటాం, పాపాత్ములం అయిపోతాం. కాబట్టి స్వజనులను ఎవరైనా చంపుకుంటారా? స్వజనులను చంపుకొని సుఖంగా ఉండగలుగుతారా ఎవరన్నా? అది ఎప్పుడు మైండ్ తొలిచేస్తుంది కదా. అయ్యో, మా తాతని చంపాను, మా అన్నని చంపాను అనుకుంటూ తలుచుకుంటూ బాధపడమే కానీ సుఖం ఎక్కడుంది మాధవ? దీని వల్ల, ఈ యుద్ధం చేయడం వల్ల అంటున్నాడు. మరి దీన్ని మరి వాళ్ళు కూడా అట్లా అనుకోవట్లేదు కదా, వాళ్ళు యుద్ధానికి సిద్ధమై వచ్చిండ్రు కదా.
అంటే అప్పుడు మరి దానికి ఇంకో సమాధానం చెప్తాడనమాట. అంటే తనే ఆలోచించుకుంటున్నాడు, ప్రశ్న వేసుకుంటున్నాడు, జవాబు చెప్పుకుంటున్నాడు అనమాట. తనను తను సమర్థించుకుంటాడు. ఎప్పుడైనా అంతే, తప్పులు చేసేవాళ్ళు వాళ్ళది వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటారు. ఎదుటి వాళ్ళ మాటలు వినలేరు వాళ్ళు. అక్కడ జరిగే లోపం అది. అంటే వాళ్ళు చేసేది సరి అయినది అనే భావనలో ఉన్నప్పుడు ఏంటి, ఇంకా వేరే ఆలోచన ఏమీ ఉండదు. వాళ్ళు మాట్లాడిన దానికోసమే ఎన్నైనా చెప్తారు, కానీ ఎదుటి వాళ్ళది అవసరం లేదు. మరి కృష్ణ ఏం చేయాలి అని అడగట్లేదు ఈయన. ఎంతసేపటికి ఆయనదే చెప్తున్నాడు కాబట్టి, కృష్ణాన్ని అడగలేదు కాబట్టి కృష్ణస్వామి వింటూ ఉన్నాడు. ఈయన ఏం చెప్తున్నాడో అవన్నీ మాటలు కూడా చూసినా ఎంత ఓపికగా వింటున్నారంటే, ఎప్పుడైనా చూడండి నిండు కుండ తొణకదు అంటారు. నిండు కుండకు చప్పుడు ఏముండదు, మౌనంగా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు. గొప్ప వాళ్ళు చాలామంది మేధావులను చూస్తాం, వాళ్ళు అవసరమైనప్పుడే వాళ్ళ మాటలను వినిపిస్తారు. అంతేగాని ఊరికేనే అనవసరమైన మాటలు మాట్లాడారు. ఇప్పుడు యుద్ధం చేయడానికి వచ్చి యుద్ధం చేయకుండా ప్రేలాపనలు చేస్తున్నారనే కదా భీష్ముడు వెంటనే శంఖాలు ఊరించేసిండు, దుర్యోధనుడు ఆపేసిండు. కానీ ఇక్కడ కృష్ణుడు అర్జునుడిని ఆపట్లేదు. తన మనసులో ఉన్న భావాలన్నిటినీ బయట పెట్టిస్తున్నాడు. ఆ ప్రశ్నలు అవన్నీ ఏంటి అంటే, మనం చేసే కర్మలే ఇవన్నీ. మానవులుగా మనము ఇలాంటివే చేస్తూ ఉంటాము. మనం ఎన్ని రకాలు చేస్తామో అన్ని రకాలు ఇప్పుడు అర్జునుడి ద్వారా బయట పెట్టిస్తున్నాడు మనం చేసే తప్పులన్నీ. తర్వాత వాటికి అన్నిటికీ ఏం చేయాలనేది అప్పుడు చెప్తాడనమాట. అందుకే మనము ప్రతి ఒక్కదాన్ని కూడా విశ్లేషించుకుంటూ అర్థం చేసుకుంటూ దాన్ని 1కి 10 సార్లు తెలుసుకోవాలి. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ కొత్తగానే ఉంటుంది. దాంట్లో ఏదో విషయం మనకు స్ఫురిస్తూ ఉంటుంది అన్నమాట. అంతటి గొప్ప విషయం ఉంది ఈ భగవద్గీతలో. కాబట్టి అందరూ చదవండి, చదివించండి. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.